శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి. ఏటి శుద్ధి చేసు సిద్ధపరిచేటటువంటి సరిదటండి. కనుక రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధి చేసి సిద్ధపరిచేటటువంటి శక్తి దానిమ్మ పండులో ఉంది. అందుకే మన యొక్క సంఘానికి దేవుడు ఏమని పేర్కొన్నా, ఎవరు పెట్టిన పేరు ఇది? దేవాది దేవుడే మనకు పెట్టినటువంటి గొప్ప పేరు దానిమ్మ వనము, దాడిమ వృక్షములు, దాడిమ వనము అని చెప్పినటువంటి మాటను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే సువాసన ఇచ్చేటటువంటి మీకు అసలు తెలియదు అంటున్నారండి. ఈ వేప చెట్టు బెరడ తీసి దాన్ని చితక్కొట్టి రసం తీసి కషాయం చేస్తారు. కడుపులో నులిపురుగులు అవి కూడా పోవడానికి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏం చేస్తారు తెలుసా అండి? పట్టిస్తారు అంటే శుద్ధీకరించబడడానికి అన్నమాట. కనుక కొన్ని వృక్షాల కొన్ని పువ్వులు కూడా సువాసననిస్తాయి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఉపయోగకరము. మనకి ఉపయోగం, తినటానికి ఉపయోగకరము, బలానికి ఉపయోగకరము, శుద్ధీకరించడానికి కూడా ఉపయోగకరమే సంగమం వలన. అందుకే క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చింది తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునాని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. క్రైస్తవ సంఘానికి అంత శక్తి ఉందంట. క్రైస్తవ సంఘానికి అంత శక్తి ఉండబట్టే ఇప్పుడు ఏమని చెప్తున్నారు దేవుడే మనకి ఏమని చెప్తున్నారు? దాడిమ వనము. ఈ దానిమ్మ వనములో ఏ పళ్ళు వస్తాయి? మనకి దానిమ్మ పళ్ళు వస్తాయి. ఈ దానిమ్మ పళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? రక్తం పుట్టించడానికి, రక్తము శుద్ధి చేయడానికి, రక్తం వృద్ధి చేయడానికి ఈ దానిమ్మ పండ్లు మనకి అవసరమవుతాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. చెట్లు, దేవుడిచ్చినటువంటి చెట్లను బట్టి మనకు ఆరోగ్యం ఇచ్చేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయని మనము అర్థం చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అందుకే మనకి మరి పూర్వకాలంలో వచ్చేవి మల్లె పువ్వులు కట్టాలన్నా అందులో మరువం వేసేవారు. చెప్పాలి, ఎవరికైనా తెలుసో లేదో. మరువం అదొక ఆకు. ఆకు ఎంత సువాసన ఇస్తుంది తెలుసా? ఎవరికి తెలియదా మీకు? మరువము. మళ్ళీ ఇంక ఆసుపత్రిని కూడా ఒక ఆకు ఉండేది. ఆకును కూడా వేసేవారు మాల కట్టడానికి. ఈ కనకాంబరాలు, ఈ మల్లె మొగ్గల్లోనూ ఆకులు మధ్య మధ్యన వేసేవారు. ఈ మరువము, ఈ మాసుపత్రి ఆకులు ఉంటే అది తలలో పెట్టుకుంటే కనుక ఆ మనిషికే ఆరోగ్యము. ఎందుకనేది సువాసన ఇచ్చేటటువంటిది, క్రిమి సంహారణ చేసేటటువంటి శక్తి దానికి ఉంది. ఏ క్రిములు నీ దగ్గర ఉన్నప్పుడు కూడా దాన్ని సంహరించేటువంటి శక్తి ఆ యొక్క మొక్కలకు ఉంది. ఎంత సువాసన తెలుసా మీకు? అది అనుభవించిన వాళ్ళకే తెలుసు, మిగిలిన వారికి అది తెలియదు. ఈ మరువము మాసుపత్రి అనేటటువంటిది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకు తులసి మొక్క మన ఇంటి పక్కనే ఉంటుంది, ఇంటి పెరట్లోనే ఉంటుంది. దాని సువాసన చూడండి ఒక్కసారి. తులసి మొక్క అది ఎంత ఆరోగ్యకరం. అది దగ్గొచ్చిన వాళ్ళకి ఔషధం చెప్తారు కదా, అమ్మ 4-5 ఆకులు వేసుకోండి, కాస్త తేనె వేసుకోండి, ఓ మిరియం గింజ వేసుకోండి, అది శుభ్రంగా నమలండి, బొగ్గన పెట్టుకుని మీకు దగ్గు ఉపశమనం అవుతుంది. ఎంతమందికి దగ్గు వచ్చింది నేనే మీకు చెప్తాను. ఎందుకో తెలియదు, నేను ఒక డాక్టర్ని. దగ్గు వస్తుంది కాబట్టి దాన్ని వాడుతూ ఉన్నాను కాబట్టి. ఎంతమంది అందుకే పాస్టర్ గారు చెప్తారు, నావో పాస్టర్ గారు ఏమని, రోగి అంటే ఒక వైద్యుడు అంట. రోగి ఒక వైద్యుడు అంట. ఆ రోగి అయ్యి ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్కి ఈ డాక్టర్ కూడా మరి చెప్పినటువంటి ఆ వైద్య విధానము, ఆ మందులు, ఆ చీటీలు రాసేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది అనమాట, ఈ జబ్బుకి ఈ మందు వేసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళక్క లేకుండా నీ రోగే చెప్పేస్తాడట. ఎందుకని అనుభవం ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే దేవుల్లో సాగుతున్నాము, నీ చిగురులు ఇతరులకు పని చేయాలి, నీ చిగురుల యొక్క సువాసన ఇతరులకు ఇవ్వాలి, నీ పళ్ళ యొక్క ఆ యొక్క రసాన్ని ఇతరులకు ఇస్తే వారు బాగుపడతారు అనేటువంటి. అందుకే యేసు ప్రభు మనకు రక్షకుడై ఉన్నాడు. యేసు రక్తమే మన పాపాల నుంచి విముక్తి కలిగించేటటువంటిదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక యేసు రక్తమే మన పాపాల నుంచి మనల్ని విడిపించేటటువంటిది, స్వస్థపరిచేటటువంటిది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా ఏంటో తెలుసా, చామంతి పూలు కూడా ఎలాగుంటాయండి?
ఏం వాసన? చేపల వాసన. ఎలాంటి వాసన అంట? సువాసన. చేమంతి పూలు చూడగానే మనకు మల్లెపూలు చూడగానే మనకు సువాసన. అక్కడ తల్లో పెట్టుకున్నారంటే ఆ మనుషులు కనపడరు కానీ సువాసన వచ్చేస్తుంది మనకి. అవునా? మల్లె మొగ్గలు పెట్టుకున్నటువంటి అమ్మాయి అక్కడ గోడ సాటిని ఎక్కడో వెళ్తుంది, బయటికి ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. కానీ మనకి ఏమిస్తుంది? సువాసన వచ్చింది. అబ్బా ఎక్కడమ్మా మల్లె మొగ్గలు పెట్టుకున్నారు ఎవరర్రా, ఎంత సువాసన వస్తుంది. చామంతి పూల సువాసన, గులాబీ పూల సువాసన, లిల్లీ పుష్పాల సువాసన. ఇదేనంట చిగురులు. ఈ చిగురులు నీలో నుంచి రావాలి, ఈ సువాసన నీలో నుంచి రావాలి. అందుకే ఇవన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి? ఆకాశంలో పుడుతున్నాయా? భూమికి శక్తినిచ్చాడంటే దేవుడు. భూమిలో వేసినటువంటి ఆ యొక్క మొక్క నుంచి ఆ యొక్క పువ్వులు వస్తూ ఉన్నాయి. అంటే మట్టిలో నుంచి వస్తూ ఉన్నాయి. మట్టి అంటించుకోవు ఇవి. మట్టిలో నుంచి వచ్చినప్పటికీ కూడా పువ్వుకి మట్టి వస్తుందా? అవి పాపం మరి భూమిలో నుంచి వచ్చిందమ్మా, అందుకే మరి ఆకులు ఈ పువ్వులు మట్టితోటి ఉన్నాయి అంటున్నామా? కడిగిన పుష్పాల్లాగా వస్తాయి బయటికి అవి. మట్టి అంటించుకోవు. మట్టి ఆధారమే కానీ మట్టి అంటించుకోవు. ఈ లోకంలో మనం ఉంటున్నామంటే ఈ లోక పాపాన్ని కానీ నైజాన్ని కానీ మనము అంటించుకోవడానికి వీలు లేదు. దేవుని రక్తం చేత, యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారమై ఉన్నాం, శుద్ధీకరించబడినటువంటి వారమై ఉన్నాం. అంతే తప్ప నేను మట్టిలో నుంచి పుట్టాను, లోకంలోనే ఉన్న, లోకంలోనే మట్టి, నేను ముఖం మీద వేసుకుంటాను, ఒంటి మీద వేసుకుంటానంటే కుదరదు. రక్షించబడ్డాము కాబట్టి మనం వేరై ఉన్నాము, ప్రత్యేకించబడినటువంటి వారమై ఉన్నాం. మన వేషధారణ కూడా మరి ఎలాగుండాలి? దేవునికి ఇష్టమైనటువంటి వేషధారణగా ఉండాలి. మన కట్టుబొట్టు తీరంతా కూడా ఎలాగుండాలంటే ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనమంతా కూడా వేరు, మన ఆహారం వేరు, మన కట్టుబొట్టు వేరు, మన మాటలు వేరు. మన నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఈ దానిమ్మ వనమై ఉన్నది. దానిమ్మ పువ్వులు, దానిమ్మ కాయలు, దానిమ్మ పళ్ళు, ఆ రసము, ఆ గింజలు అవన్నీ కూడా ఔషధము. దేవునికి ఏం చెప్తాడో అది. కనుక నింగి కిరణాలు అంటే ఆకాశం నుంచి వచ్చే సూర్యుని కిరణాలు పువ్వులకి ఏం చేస్తున్నాయన్నమాట? రంగులు అద్దుతున్నాయి. నీ రంగు వేరు, నీ రంగు వేరు, నీ రంగు వేరు. నీకు పవర్ రావాలంటే అప్పుడు మోకాళ్ళు వేసుకుని నువ్వు అక్కడ కూర్చో ప్రభు సన్నిధిలో, దేవుడు నీకు ఇస్తాడనమాట రంగులు. నీతి సూర్యుడైన క్రీస్తు యేసు ప్రభు వారు నీకు రంగులు అద్దుతారు. ఆ రంగులు అద్దినప్పుడు నువ్వు ఆకర్షణీయంగా ఉంటావు. నువ్వు నీ మాట ఆకర్షణీయంగా ఉంటుంది, నీ ప్రార్థన ఆకర్షణీయంగా ఉంటుంది, నీ ప్రసంగం ఆకర్షణీయంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే నింగి కిరణాలు ఎన్నో, రంగులద్దిన పువ్వులు, అక్కడికి అది అయిపోయింది. ఒకే ఒక చరణంలో ఎన్ని అర్థాలు ఇచ్చారు దైవజనులు దేవదాసయ్య గారు. చూడండి, వంగి నీళ్ళు త్రాగు పశువులు మృగములు. పశువులు మృగములు. పశువులు అంటే ఏంటి, మృగములు అంటే రెండు ఒకటి కాదా? చెప్పండి. పశువులు మృగాలంటే ఏంటి? మృగం అంటే దానికి మంచి చెడ్డ తెలుసు. మృగములాగా ఉన్నావురా నువ్వంట. ఈ పట్టించుకొని తిరిగి ఉండి పశువులో తిరుగుతున్నావురా అంటాం. పశువైన మృగమైన ఒకటే కానీ అడవి జాతులన్నీ కూడా మృగాలు అంటారు. మన దగ్గర తిరిగేటటువంటివి ఏమో పశువులు అన్నమాట. అంటే సాధు జంతువులు. ఏంటవి సాధు జంతువులు? ఏంటి? ఆవు, గేదె, మేక, గొర్రె, ఇవన్నీ కూడా సాధు జంతువులు అన్నమాట. అరణ్యంలో తిరిగే మృగములు, క్రూర జంతువులు, అవన్నీ కూడా పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఇవన్నీ అడవిలో ఉంటాయి. దేవుడికి ఎంత జ్ఞానమో తెలుసా? వాటన్నిటినేమో ఎక్కడ పెట్టాడండి? అడవిలో పెట్టాడు. ఈ సాధు జంతువులను ఎక్కడ పెట్టాడు? మనుషుల దగ్గర పెట్టాడు. వాళ్ళకి అవసరం, మనుషులకు ఆ పాలు అవసరం, ఆ మాంసం అవసరం, ఆ మేక మాంసం అవసరం, కోడి మాంసం అవసరం, అవన్నీ కూడా గుడ్లు అవసరము. ఇవన్నీ మనుషులకు అవసరమైనవన్నీ కూడా సాధు జంతువులు మనుషుల దగ్గర పెట్టారు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎలా తాగుతాయి? నీళ్ళు తాగాలంటేనే వంగి. ఎంత వివరణ ఇచ్చారో చూడండి దేవదాసయ్య గారు. ఆయనకి ఎంత జ్ఞానం అండి. అందుకే ఆయన 24 గంటలు అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానంలోనే ఉండేవారు. అప్పుడే అంది ఈ పాటలు అందినా, మాటలు అందినా, ఈ పద్యాలు అందినా, ఏమందినా ఆయనకి దేవుడు అందించేవాడు. అందుకే నీకు కూడా అదే విద్య నేర్పించాడు దేవుడు. నాకు అదే విద్య నేర్పించాడు. నాకు, మీకు, మనందరికి కూడా అదే విద్య. ఏంటి? నువ్వు మోకరించి ధ్యానంలో ఉండు. అప్పుడు దేవుడు నీకు ఇవన్నీ కూడా కిరణాలు అందిస్తాడు. నీకు
నీకు సూర్యుని కిరణాలు, నీతో సూర్యుని కిరణాలు అందిస్తాడు దేవుడు నీకు. ఆ కిరణాలను బట్టే నీకు ఒక జ్ఞానం వస్తుంది. పాట పాడటానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ తగిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. అది గ్రహించుకోవలసినటువంటి వంగి నీళ్ళు త్రాగు పశువులు మృగములు పొంగి ప్రవహించేడి పొడుగు నదులు. ఇప్పుడు ఈ కాలం అంతా కూడా నదులు ఏం చేస్తున్నాయండి? అక్కడ పొంగింది, ఇక్కడ పొంగింది, అక్కడ తెగిపోయింది, ఇక్కడ తెగిపోయింది, అక్కడ బ్రిడ్జి కూలిపోయింది, ఇక్కడ బ్రిడ్జి కూలిపోయింది, అక్కడ కొట్టుకుపోయారు, ఇక్కడ కొట్టుకుపోయారు. ఈ కాలం అంతా కూడా మనకి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే బాధ. మనకి గోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి మాకందరికీ కూడా ఇదే బాధ అన్నమాట. కొంతమందికి నదులు గురించినటువంటి వరదలు వస్తాయన్న సంగతి కూడా తెలియదు. కొంతమందికి తెలియదండి. ఎందుకో తెలుసా? మరి ఆ కాకినాడ వాళ్ళకి ఏముంటుంది? సముద్రం ఉంటుంది, గోదావరి ఉండదు. గోదావరి అంటే నది. ఒక చోట కృష్ణా నది ఉంటుంది, ఒకసారి తుంగభద్ర ఉంటుంది. ఆ ప్రదేశాలను బట్టి ఆ నదుల పేర్లు పెట్టారు. మన నది అయితే కనుక గోదావరి నది, కృష్ణా జిల్లాలో అయితే కనుక కృష్ణా నది. అలాగనమాట ఆ ప్రదేశాలను బట్టి ఆ పేర్లు పెడతా ఉంటారు. కనుక ఈ నదులన్నీ కూడా ఏమవుతాయి? పొంగి ప్రవేశం. ఇప్పుడు ఏటిగొట్లు చక్రంగా కట్టించారు కాబట్టి ప్రభుత్వాల వాళ్ళు గొట్లు తెగుతలేదు. గట్లు తెగిన రోజులు మాకు తెలుసు. గట్లు తెగినప్పుడు పల్లపు ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయి? మునిగిపోతాయి. ఇప్పుడు కూడా లంకల్లో ఏం చేస్తారండి? మునిగిపోతారు లంకల్లో. ఇప్పుడు మళ్ళీ నీరు తీసేదాకా కూడా ఆ ప్రదేశాలకి పడవల మీద వెళ్ళాలి, ఈదుకుని వెళ్ళాలి. వాళ్ళు నివాసం చేస్తారు అక్కడ. కానీ ఏం చేస్తారు? ఏదైనా వస్తువులు కావాలంటే ఈదుకుని లేకపోతే పడవల మీద వస్తూ ఉంటారండి బయటికి. వాళ్ళు అక్కడ నివాసం చేస్తూనే ఉంటారు. ఎంత వరద వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇది మీకు ప్రమాదం, మీరు సురక్షిత ప్రాంతాలకు రండి అని చెప్పి చాటింపు వేయింతారు. వాళ్ళు తీసుకురావడానికి వాహనాలు కూడా పంపిస్తారు, ఆ పడవలు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ రారండి వాళ్ళు. అర్థమైందా మీకు? రారు. ఎంత నది వచ్చినా ఏం చేసినా మేము ఇక్కడే బతుకుతామంటారు. ఆ సురక్షిత ప్రదేశాలకు రారండి వాళ్ళు. అదే సురక్షితం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి. కనుక అలవాటు అయిపోవాలి. మనకు ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేసేసుకోవాలి. దేవుని వాక్యం చదవడమా, ప్రార్థన చేసుకోవడమా, ధ్యానంలో ఉండడమా, ఇవన్నీ కూడా మనకి ఏం కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి, మొదలు పెట్టాలి. మనకు అనుభవం కావాలి. అనగనగరాగా మతిస ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు. అవునా కదా? ఏంటి? అనగా పాటలు రావు మనకి, పాడాలంట. కూని రాగం తీస్తూనే ఉండాలంట. కూని రాగం తీయని మగాడును, కుడుములు అనడం ఆడదే లేదని ఊరు. మరి మొదట్లోను ఆ కుడుములు అనడమే తెలియదు మనకు అసలు. మన తాతలు ముత్తాతలు ఆ మామలు వండేవారు అప్పుడు కుడుములు వండేవారు. ఆ పిండి తయారు చేయడం వేరు, దాన్ని వండడం వేరు. అది మామూలుగా దేవేస్తే వచ్చేసింది కాదు, అది గడ్డిలో వండాలి. కొండలో గడ్డి పెట్టి దానిలో నీళ్లు పోసి ఆ గడ్డి మీద ఈ వండలు చేసి పెట్టాలంట. ఏదో వండ మరి మా పిండి ఏంటో దానిలో వేసే వనరులు ఏంటో అవన్నీ వండలు చేసి. కనుక ఆడదంటే కుడుములు వండి తీరవలసిందేనంట. లేదు మగాడంటే కూని రాగం తీస్తూనే ఉంటాడంట వాడు. ఆడవాళ్ళు తీస్తున్నారు కానీ మగవాళ్ళు తీసేటువంటి టైమే లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు తడుముకోవడం, రూపాయి తెచ్చుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం అనేటటువంటిది. కూని రాగం తీయని మగాడు లేడంట, కుడుములు అంటని ఆడదలేదంట. అది నానుడు అనమాట, సామెత అనమాట. కనుక అంటే ఏంటనమాట? ఒక స్త్రీకి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, అది చేసి తీరవలసిందే. పురుషుడు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, వాడు చేసి తీరవలసిందే. ఇంకా చేయకుండా కనుక ముడ్డెనకాల చేతులు పెట్టుకుని ఆ రోడ్డు మీద ఈ విధంగా తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు ఎలా జులాయిలా తిరుగుతున్నాడని అర్థం, వాడికి పట్టింపు లేదని అర్థం అన్నమాట. కనుక పురుషునికి చేయవలసిన పనులు, స్త్రీ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేసి తీరవలసిందే. కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే కనుక చేసి తీరవలసిందే. కొన్ని క్రమాలు దేవుడు ఇచ్చాడు. ఆ క్రమాలను బట్టి మనం ఏం చేయాలంటే మన బ్రతుకుని సరి చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని. ఇంకా ఇలాగ ఉంటే కనుక పొంగి ప్రవహించడి పొడుగు నదులు ఉన్నాయి. నదులన్నిటికంటే కూడా పొడవైన నది ఏంటో తెలుసా? చెప్పండమ్మా. నది వేరు, సముద్రం వేరు. సముద్రం వేరు, నదులు వేరు. గోదావరి నదే ఇక్కడ ఉండేటటువంటి నదులు. మన దేశంలో ఉండే నదులన్నిటికంటే కూడా గోదావరి నదే పెద్ద పొడవైన నది అట. అది
మన గోదావరి అటువంటి మేము కొన్ని నదులు ఉన్నాయి, చిన్న చిన్న నదులు ఉంటాయి అన్నమాట. అలాగా ఢిల్లీకేసి వెళ్ళామనుకోండి, చిన్న చిన్న అక్కడ ఇదిగో ఇది యమునా నది అన్నారు, చిన్న కాలువలాగా ఉంటుంది అది, చిన్న కాలువలాగా ఉంటుంది అది. అది చెప్తేనే కానీ తెలియదు మనకి, కనుక నది అని చెప్తేనే కానీ తెలియదు మనకి అది. కనుక అలా పేర్లు నదులే వస్తాయి. వర్షాకాలం అంతా కూడా ఏంటి పొంగుతున్నాయి, వర్షాకాలం అంతా పొంగుతాయి, తర్వాత మళ్ళీ మామూలుగా ఎడారిలాగా ఉంటాయి అవి. ఆ తర్వాత నీరు రాదు కొంతకాలానికి. మన గోదావరి నది కూడా ఏమవుతుంది, అక్కడ ఎక్కడో మూలన ఉంటుంది నీరు, ఇక్కడ ఎక్కడో మూలన ఉంటుంది నీరు. కనుక పొడుగు నదులు, వాగులు. ఈ వాగులు అంటే ఏంటో తెలిసి అప్పటికప్పుడు వచ్చేస్తుంది వాగుల నీరు. కొండల మీద నుంచి ప్రవహించినటువంటి నీరు వాగుల్లోకి వచ్చి ఏమవుతుందంటే అప్పటికప్పుడు లారీలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. నేను అనుభవంతో చెప్తున్నాను. కిన్నెర స్థానం వెళ్ళేటప్పుడు, భద్రాచలం వెళ్ళేటప్పుడు పెద్ద వాగు అది. మా బస్సు వాగులో నుంచి మామూలు ఇసుక తిప్పలాగే ఉంది, అది బస్సు వెళ్ళిపోయింది. మేము గట్టుకెక్కేసిన తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఏంటి వాగు వచ్చేసింది, నీరు వచ్చేసింది, లారీ కొట్టుకుపోయింది. మా ఎదురుగుండాని లారీ కొట్టుకుపోయింది. లారీ దాని వెనకాల చిన్న చిన్న వాహనాలు కొట్టుకుపోయి అలా కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు, ఎప్పుడు తీసేస్తుందో తెలియదు. వాగులంటే అవి. కనుక గోదావరి నది కనుకోండి, దీనికి ఏంటంటే ఒక టైం ఉంది, ఆ సీజనల్ ప్రకారంగా అది నిండుతూ ఉంటుంది అన్నమాట. నదులు, పొడుగు నదులు, వాగులు. మంగళ ధ్వనులతో మహిమా పర్చుడు తండ్రిన్. ఏ ధ్వనులు అంటండి? మంగళధ్వని. ఇంత ఆనందంగా సృష్టిని కోసం చేస్తే మంగళధ్వనులతో అంటే శుభకరమైనటువంటి ధ్వనులు. మంగళ అంటే మంగళవారం అనుకోకండి. మా జోనాథన్ గారు ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఇంకా అప్పటికి పెళ్ళైన కొత్త వెళ్ళాను అక్కడికి. ఈయన ఎప్పుడూ కూడా కుటుంబ ప్రార్థన సాపేసుకుని కుటుంబ ప్రార్థన పెడితే వాళ్ళందరూ కూడా వచ్చేసేవారంట. శుభాకర పాట ఎత్తేటప్పటికి స్వాగతం పాట అయిపోతుంది, దానిలో రెండల్లో అనేవారు. నేను పెళ్ళయ్యాక నేను అక్కడికి వెళ్ళేటప్పుడు శుభాకర పాట ఎత్తితే స్వాగతం పాట అంట వాళ్ళకి. లాస్ట్నే ఈ సాయం కాలమున అని పాట ఎత్తువారు లాస్ట్నే. మంగళం పాట అయిపోతుంది, రండి రా బాబు ఇప్పుడు వస్తున్నారు, ఇంకా ఏమే వదినారు, రండి. స్వాగతం పాట అయిపోయింది, మంగళం పాట అయిపోయింది. ఈ మధ్యలో ఏముంటాయి, ఇంకా చాలా పాటలు ఉంటాయి, కార్యక్రమం ఉంటుంది, వాక్యపఠనం ఉంటుంది, 2 మాటలు చెప్పడం ఉంటుంది. ఇవన్నీ ఇంత టైం ఇంచుమించు అరగంట పైన గంటల లోపు కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థన ఒక్కడే కుటుంబం ఏంటి అసలు? పెళ్లి కానప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చెప్పండి ఒకసారి. ఉండాలా? అక్కర్లేదా? అక్కర్లేదు, ఉండాలి. ఆడు కుటుంబీకుడే కదా, ఎక్కడ అమ్మా నాన్న ఉన్నారు కదా, ఒక్కడైనా కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి కదా. ఆ కుటుంబం వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటే ఇక్కడ వీడు ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. కనుక ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ ప్రార్థన అనేటటువంటిది మనం అలవాటు చేసుకోవలసినటువంటి విధానం ఉన్నదని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ, అందుకే కుటుంబ ప్రార్థన చిన్న పరలోకంలాగా ఉండాలంట. మార్టిన్ లూథర్ గారి యొక్క కుటుంబం కూడా అలాగే ఉండేదట. వాళ్ళు 5-6 పిల్లలంట, భార్య భర్తల కుటుంబం అంతా కలిసి ఏం చేసేవారు అనమాట, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే మధ్య లాంటిది, ఒక ఏంటేంటమ్మా తబలా లాంటిది, అవేమీ లేకపోతే మా ఇంట్లో మా పిల్లలు ఏం చేసేవారు తెలుసా, ఆ కొండో బిందో ఏదో ఒకటి ఆ గరిటో పట్టుకొచ్చి వాయించుకునేవారు. అప్పుడు వాయిద్యాలు లేనప్పుడు వాళ్ళకి శబ్దం కావాలి, ఈ మ్యూజిక్ కావాలి, ఏదో ఒకటి కొండో తప్పేళ ఏదో ఒకటి తెచ్చుకుని, ఆ గరిటో ఏదో ఒకటి తెచ్చుకుని, స్పూనో ఏదో ఒకటి తెచ్చుకుని ఏదో వాయించుకునేవారు అనమాట. ఇది మంగళ ధ్వనులు అంటే ఇవన్నమాట అండి. శుభకరమైనటువంటి ధ్వనులతో మనము దేవునికి చేయవలసినటువంటి స్తుతులు అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారు. ఇది ఎవరికి ఆంతదో తెలుసా? జ్ఞాని నేత్రములకు. అదండి, ఎవరికైతే జ్ఞానం ఉందో దేవుని జ్ఞానము వారికే ఆంతదట. ఆంతం అంటే ఏంటండి? కనబట్టం. ఆంత లేదా నీకు? సూతి తెమ్మన్నాను, కర్రీ తెమ్మన్నాను, ఏంటి ఆంత లేదు నీకు అంటామే. ఆంటం అంటే ఏంటి? నాకు సరిగ్గా ఆంతా లేదండి అంటే ఏంటి? కనబడతలేదు, కనబడతలేదని అర్థం. ఇది ఈ విషయాలన్నీ కూడా ఎవరికి ఆంతాయట? జ్ఞాని నేత్రములు ఎవరికైతే ఉన్నాయో. ఈ నేత్రాలు వేరు, జ్ఞాని నేత్రాలు వేరు. ఈ జ్ఞానంతో కొన్ని నేత్రాలు ఎవరికైతే ఉన్నాయో వారికే ఈ విషయాలను కూడా అర్థమవుతాయి తప్ప లోక జ్ఞానస్తులకి ఇవేవి కూడా మనకి అర్థం కాదు. ఏమనుకుంటా తెలుసా, పని పాట లేదా బైబిల్స్ అని చేసేసుకుని వెళ్ళిపోతుంది, బస్సు ఎక్కి వెళ్ళిపోవాలా, ఇక్కడెక్కడ ప్రార్థన లేదా,
ఇక్కడెక్కడ గుడులు లేవా? ఇక్కడెక్కడ పాస్టర్లు లేరా? ఎందుకు అంత దూరం వెళ్ళిపోవాలి అంటున్నారా మిమ్మల్ని? నేను పడ్డాను. ప్రయాస వ్యర్థం కాదు. ప్రజల జ్ఞానానికి అర్థం కాదు అది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారని మూలలు ముసుగేసుకుని కూర్చున్నారు. ధ్యానం చేసుకుంటే ఏమంటారో తెలిసి ఇంట్లో వాళ్ళు పని చేయబడుతుందని మూలలేదు కూర్చుని ఉంది అంటున్నారు మిమ్మల్ని. అన్నారా? మేము పడ్డామమ్మా. మేము పడినటువంటి వాళ్ళమే. మేము ఇక్కడున్న ముగ్గురు అమ్మలమో కూడా ఇలాంటి నీలాప నిందలన్నీ కూడా పడ్డాం మేము. ఎక్కడికి పత్రిక పంచడానికి వెళ్తుంటే దేనికో వెళ్ళిపోతున్నామని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. అన్ని రకాలైనటువంటి 7 ప్రార్థనలు, ఈ రావులపాలెం ఎక్కడ చుట్టుపక్కల ప్రార్థనలు, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా 7 ప్రార్థన కోసం తిరిగినటువంటి వాళ్ళమే. 7 ప్రార్థన ఎవరు కావాలంటే అక్కడ తీసుకుపోయేవారు. జోనాథన్ గారు మా 7గురు సరే 3 ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ. ఇంకా బ్రతుకున్న వాళ్ళు 1-2 ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. పూర్వకాలపు సన్నిధి శ్రీలం అన్నమాట. ఈ సంఘానికి, ఈ దేవాలయం కట్టడానికి, ఈ శాల ఏర్పాటు అవ్వడానికి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా మేము గొప్పవాళ్ళమని చెప్పట్లేదు. మా కాళ్ళ ప్రార్థన దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి కార్యక్రమాలు కనుక మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇది పాస్టర్ గారితో నిమిత్తం లేదు, సంఘముతో నిమిత్తము. అందుకే పాస్టర్లు చచ్చిపోతారు, బతుకుతారు, ఉంటారు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతారు. సంఘం మాత్రం ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది. వ్యక్తులు కూడా పోతారు, పుడతా ఉంటారు, చస్తూ ఉంటారు, చేరుతూ ఉంటారు, మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సంఘం మాత్రము అలాగే ఉంటుంది. అందుకే సంఘము. అందుకే జానయ్య గారి భార్య మమ్మల్ని గొడవ పెట్టేసింది. దేవాలయం కట్టుకోరా మీరు, ఇంకా దేవాలయం కట్టుకోరా మీకు? ఇంకా పాస్టర్ గారికి 4-5 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇక్కడ కట్టాలని ఉండదు. ఆయనకి 4-5 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కొడుకోపోతాడు ఆయన. మీరు సంఘం, మీకు దేవాలయం కావాలి, మీరు పని పూనుకోండి అని మాకు నూరు పోసిన ఆవిడ జానయ్య గారి భార్య జానమ్మ గారు మాకు ఎంత ప్రోత్సాహం ఇచ్చిందో. మీరు నిలబడండి, సంఘానికి దేవాలయం వద్దా, ఎంతసేపు ఆ తాటేక పాకలోనే ఉంటారా, దేవాలయం కట్టుకోండి మీరని చెప్పి మాకు సలహా ఇచ్చిన ఆవిడ. అందుకే పని పూనుకున్నాం మేము. ఎవరి మీద ఆధారపడలేదు, ప్రార్థన మీద ఆధారపడ్డాం. ప్రార్థన సహకారమే దేవుడు మాకు ఇచ్చాడు. సంఘం అందరూ కలిసి సన్నిధి శ్రేలతో కలిసి మేము ప్రార్థన చేసినటువంటి వ్యవహారం ఇదేని మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. కనుక మరి అన్ని సంఘాలు కట్టాలని పాస్టర్ గారు కూడా కష్టం. కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, అన్ని చోట్ల కూడా కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. కానీ మరి పాస్టర్ గారు కూడా ఇక్కడ సాధ్యం కాలేదు ఇక్కడ కట్టడానికి. ఆయనకి పాస్టర్ గారు కూడా కట్టడానికి సాధ్యం కాకపోతే జానయ్య గారి భార్య మాకు ఇచ్చినటువంటి సలహా ఒకటి, మరి రాజుల సుబ్బయ్యమ్మ గారు మాకు ఇచ్చిన సలహా ఒకటి, ఆ ప్రార్థనలో ఆ వ్యవహారం అదంతా కూడా ఫాలో అయ్యి మేము చేసుకున్నామండి. ఉద్యోగాలు చేసుకుంటూ, సన్నిధి చేసుకుంటూ, కుటుంబాలను చూసుకుంటూ మేము ఈ కార్యక్రమాలను కూడా చేశామని ఇప్పుడు ఈ రోజున దేవుని యొక్క సముఖములో మేము గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం కలుగుతుందన్నమాట. విడిచిపెట్టలేదు. దేవాలయం కావాలి సంఘానికి, సంఘానికి దేవాలయం కావాలి. అది మనకు కావాల్సినటువంటి మరి కోరిక మనకు ఉండాలి. అందుకే ఇది ఆనందకరమైన బ్రతుకంట. ఇది ఎలాంటి బ్రతుకండి? ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి బ్రతుకు ఆనందము, యేసులో ఆనందము, యేసు ప్రభులో ఆనందము. ఈ కాసేపు మనం కూర్చున్న ఇంటికి వెళ్ళామని కుడితిలో ఎలకలా కొట్టుకుంటానే ఉంటాం. అది పైకి రాదు, కిందకి వెళ్తుంది. అర్థమవుతుందా మీకు? అది పైకి రాదు, కిందకి రాదు. ఆ పనులన్నీ ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని, కుడితిలో ఎలకలా కొట్టుకోవడమే తప్ప. తెగించి మీరు వచ్చారు కాబట్టి బస్సులు ఎక్కే వచ్చారు, కార్లు వచ్చే, ఫ్రీ బస్సులు మీకు. ఇది లోక జ్ఞానికి ఆనది. ఇది ఎవరికి ఆంతది? ఇది జ్ఞాని నేత్రములు ఎవరికైతే ఉంటే వాళ్ళకే ఆంతదంట, వాళ్ళకే కనబడుతుందట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కనుక నీ చిగురులు దాడిమ వనములు. నీ చిగురులు ఎప్పుడు దాడిమ, దాన్ని దానిమ్మ అన్నారు, బైబిల్లో మాత్రం దాడిమ అన్నారు. కనుక ఈ దాడిమ దానిమ్మ అనేటటువంటి వృక్షం గురించి, ఏ పళ్ళు గురించి మనం చెప్పుకున్నాం. ఎంత శ్రేష్టమైనటువంటిదో. యేసు ప్రభు యొక్క సంఘము కూడా ఇలాంటి వనమని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇందాక చెప్పాను, సువాసన ఇచ్చేటటువంటి దమనమ, మాచిపత్ర, ఇంకేంటి చామంతుల, తులసాకుల, జామాకు, అవునా కదా? అది కొయ్యండి ఒక ముక్క, ఒక ఆకు, ఎంత స్మెల్ వస్తుందండి, ఎంత స్మెల్ వస్తుందో. కనుక జామాకు కూడా స్మెల్ వస్తుంది. ఇంకోటి ఏంటో తెలుసా? నేరేడు అని చెప్పుకున్నాం కదా మనం, నేరేడు ఆకు కూడా చక్కని స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే అమ్మ మొగలి డొంకలండి అయ్యండి కూడా.
ఆ డొంకల్లోకి వెళ్ళని అక్కడ కూడా పాములు ఉంటాయి ఆ సువాసనకి. కనుక మొగలి రేకులు కూడా ఎంత సువాసన ఇస్తాయో అలాగే పళ్ళు కూడా సువాసన. పనస పండ, మామిడి పండ, ఏమండి సువాసన, పళ్ళు సువాసన, ఆకులు సువాసన, పువ్వులు సువాసన, పూత పట్టి ఉన్నవి. పరమగీతంలోని ఒక మాట, నీ తోట ఎలాగుందట, పూత పట్టి సువాసననిస్తూ ఉన్నది. పూత పట్టి సువాసన, పూత పట్టాలి, వేసిన మొక్క వేసినట్టే ఉండకూడదు. 3 సంవత్సరాలు ఇది అలాంటి పువ్వులు, ఇలాంటి పువ్వులు, అలాంటి కాయలు అని చెప్పి మొక్కలోడు అమ్మాడమ్మ. కొనేసారు జోనాథన్ గారు, వేసాము. 3 సంవత్సరాలు అయినా ఆ చెట్టు ఆకు వాడలేదు, ఇంకొక ఆకు రాలేదు. ఆ ఆకు ఉన్న ఆకు రాలిపోలేదు, పడిపోలేదు, మూడవలేదు. ఆకులాగే ఉంది, అందులోంచి ఇంకొక ఆకు కూడా రాలేదు. విసుపొచ్చి తీసేశారు దాన్ని, ఇంకా విసుపొచ్చి తీసేశారు. ఇంకా ఆడు చెప్పినటువంటి ఇంతంతం అంతంతం అన్నాడు. ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉండేదాన్ని నేను. రోజు చూసుకోవడమే. మా నాన్నగారు వచ్చినప్పుడు అని ఎవరు కాకినాడ నుంచి మా నాన్నగారు వచ్చినప్పుడు అని, ఏంటమ్మా ఓ గేదె నిందంటే జున్ను తింటామని ఆశ, పాలు తాగుతామని ఆశ, ఈ చెట్టు దగ్గర ఏటమ్మా రోజు వెళ్ళి ఆకు వేసింది లేదో పువ్వు వేసింది లేదని చూస్తావేటమ్మా అనివాడు మా నాన్నగారు. కనుక ఓ మొక్క వేస్తామంటే ఏదో పువ్వు రావాలనే కదా మన ఆశ. అది ఆ పంట వేసినోడు మరి ఆడు నిజంగా ఎన్ని ఎరువులు వేస్తాడు, ఎన్ని చేస్తాడు. పంట చేతికి వచ్చేంత వరకు కూడా రైతుకి నిద్ర ఉంటుందా, ఆహారం ఉంటుందా? రాత్రులు అక్కడ పడుకుంటాడు. నీరు పెట్టాలంటే కనుక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నీటిని బోధులు చేసుకుని ఆ తోటలోకి వెళ్ళేంత వరకు కూడా ఎంత ప్రయాసం. రైతు పడేటువంటి ప్రయాసం పడాలి. వ్యవసాయదారులై ఉన్నారు కనుక సేవకులు అంటే ఎవరంటే వ్యవసాయదారులు మీరు. కనుక పంట చేతికి వచ్చేంత వరకు కూడా ప్రయాసపడవలసినటువంటిది. అందుకే ఈ ఎంతైన శ్రేష్ట ఫలములు, బాబుగాడు వచ్చాడు టైం అయిపోయింది అన్నాడు కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి లైనే పూర్తయింది. ఇప్పుడు ఏంటా లైను చదవండి మళ్ళీని. నీ చిగురులు దానిమ్మ వనములు. వచ్చింది చిగురే, కానీ అది ఎలాగైపోయింది, పెద్ద వనము. ముందు చిగురే వస్తుంది, ఆ చిగురు నుంచి ఏమొస్తుంది అనమాట అండి, చెట్టు అలా పెరుగుతూ అది చెట్టు మీద చెట్టు వనం అయిపోవాలి. అదే కుటుంబము పెరగాలన్నా, సంఘం పెరగాలన్నా నీ చిగురులు అంటే ప్రభు యొక్క చిగురు. అది ఆ చిగురు నీ దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. ఈ చిగురులు అలా ప్రవర్ధమానం అవ్వాలి, వృద్ధిలోనికి రావాలి. అటువంటి వృద్ధి కుటుంబాల్లో, సంఘాల్లో దేవుడు మనకిచ్చి ఆత్మీయ వృద్ధి, ఈ ఆత్మీయ వృద్ధితో రెండవ రాకడకు ఆయత్తపరచబడదుము కాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. సువాసననిచ్చేటటువంటి ఆకులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి తండ్రి. కనుక మేము నీ వలన పోయబడిన పరిమళ తైలము మీ నామము. ప్రభువా వందనాలు. మీ నామములో మేము ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో పూసుకున్న వారమై ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. పోయబడిన పరిమళ తైలములో పూసుకున్న పరిమళ తైలముగా మేముండి అనేక మందికి సువాసననిచ్చేటటువంటి వారముగా మేము జీవించు కృప మాకు దయచేసి అనేక మందిని నీ నామములోనికి నడిపించేటువంటి సాధనాలుగా వాడుకొనుమని వినినటువంటి బిడ్డలందరూ కూడా ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని హృదయంలో భద్రపరచుకున్నటకు వారికి మాకు కూడా శక్తి చాలదు. నీ యొక్క రక్తంతో ప్రతిష్ఠించి ముద్రించి జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకునేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందుమని వినిన వర్తమానం అనేక మందికి చెప్పడానికి శక్తి దయచేయమని ఏ సత్యపరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.